అయితే ఈరోజు నైట్ అరౌండ్ 12:44 అవర్స్కి ఒక 100 డైల్ కాల్ వచ్చింది మన ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి. ఏమనంటే ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది, అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే వెంబటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు ఒక 1011 పిల్లర్ దగ్గర వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులను పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపైన కూడా విచారణ చేస్తాము. ఈ అక్యూజ్ని కూడా పట్టుకుంటాం త్వరలో, పట్టుకొని మళ్ళీ మీ ముందుకు అప్డేట్ చేస్తాను. కృష్ణ పారిపోయాడు. ఇప్పుడు ఆమె హాస్పిటల్ పంపాము. తర్వాత ఇప్పుడు రేపు జరిగింది కదా, నెక్స్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఆ ప్రొసీజర్స్ కంప్లీట్ చేస్తాను. ఆమె ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత లేదు, పాప కూడా ఉంది, 9 years old పాప కూడా ఉంది. ఆ పాపతో పాటు ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు. 26 years old. నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. పామూరు ఆంధ్ర. ఆమె లేబర్ వర్క్ చేస్తుంది.